ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మనకు నూతన సంవత్సరం అంటే ఉగాదే కదా. సో ఈ ఉగాది అందరికీ మంచి వెలుగును తీసుకురావాలని, అదేవిధంగా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, మీ అందరూ మీ కుటుంబాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను. తర్వాత ఈరోజు పాయసం అయితే స్వీట్ కార్న్తో చేద్దాం అనుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం స్వీట్ కార్న్తో చేయడం. సో దానికి యాజ్ యూజువల్ మీకు పాయసం తెలిసిందే. సో పాలు మరిగించి పెట్టుకున్నాను. తర్వాత నెయ్యిలో అన్నీ కూడా ఈ 3 ఐటమ్స్ కూడా క్యాష్యూ నట్, బాదం, తర్వాత కిస్మిస్ అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇక నీ నెయ్యి విషయానికి వచ్చేసినట్లయితే మన ఊర్లో నుంచి తెచ్చిన ఫ్రెష్ నెయ్యి అన్నమాట, గుమగుమలాడిపోతూ ఉంది. తర్వాత మనం స్వీట్ కార్న్ని కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకొని కొద్ది గింజలు మాత్రం అలానే వేసేసాను. దీన్ని మన ఊరి నుంచి తెచ్చిన ఫ్రెష్ నెయ్యితో నేను ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై చేసేటప్పుడు ఏమవుతుంది, అది వచ్చి ఆ స్వీట్ కార్న్ పేస్ట్ వచ్చి కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ పచ్చివాసన అదే పోతుంది అనమాట. తర్వాత మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాం కదా, ఇది కూడా మనకు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత మనం ముందుగానే పాలు మరిగించాం కదా, సో దానిలో కూడా షుగర్ యాడ్ చేసి దీనిలో మిక్స్ చేసేసాను. మీరు షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు షుగర్తో చేశాను. బెల్లంతో చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో మొత్తానికి ఈ రోజైతే స్వీట్ కార్న్ పాయసం సక్సెస్ఫుల్గా చేసేసానన్నమాట. టేస్ట్ అయితే బాగుంది. సో ముందుగా దేవుడికి కొద్దిగా తీసి పెట్టేశాను. తర్వాత ఇది మనం తినడానికి అన్నమాట. సో మొత్తానికి పొగలు కక్కుతున్న ఈ పాయసం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈరోజైతే నాకు జిమ్లో ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు మన ఇంటికి భోజనానికి పిలిచాను. సో ఐటమ్స్ అయితే ఎక్కువ చేయలేదనుకోండి. సో వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ గార్డెన్లో ఉన్న చెట్లన్నీ అలా చూస్తూ ఉంటే, ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న ఆల్ స్పైసెస్, తర్వాత లెమన్ గ్రాస్ అవన్నీ చూస్తూ ఉన్నారు. సో తనకైతే ఫొటోస్ పిచ్చి అనుకుంటా, అందువల్ల మొత్తం ఫ్లవర్స్ని ఫోటోషూట్ చేస్తూ ఉంది. ఇక వీళ్ళని చూడంగానే నాకు కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడేవాళ్ళం ఆ ఫుడ్తో అని చెప్పి అనిపించేది అనమాట. ఎందుకంటే బేసిక్గా ఏ పీజీలో ఉన్నా కూడా వాళ్ళు ఉప్పు కారాలు కొంచెం తగ్గించేస్తారనమాట. సో అది మనం అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది. ఇప్పుడనైతే ఈ పిల్లలకి హ్యాపీగా బయట తెప్పించుకొని తింటారు, లేదా బయట వెళ్ళి తింటారు. కానీ మేము చదువుకునేటప్పుడు అయితే ఆ ఆప్షన్ అంతా ఉండేది కాదు. చచ్చినట్లు మేము హాస్టల్ ఫుడ్డే తినాలన్నమాట. ఈవెన్ మేము జాబ్కి వెళ్తున్నా కూడా పొద్దున్న ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారో దాన్ని లంచ్కి తీసుకెళ్లేవాళ్ళం అనమాట. వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఈ ఇద్దరు పిల్లలైతే ఒక 1 month అయిందంట ఇక్కడ బెంగళూరు వచ్చి. సో వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇక్కడ జాబ్ చేస్తున్నారు. సో వీళ్ళ మాటలు, వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వీళ్ళు పేరెంట్స్ని వదిలిచ్చాక ఇక్కడ ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో విందాం. సో లంచ్ అయ్యాక వాళ్ళని మాట్లాడిద్దాం. సో అది అట్లీస్ట్ మన పిల్లలకు కొద్ది మందికైనా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే యూజ్ అవుతుందేమో చూద్దాం. ఇంకా మన గార్డెన్ అయితే మొత్తం జీవం లేనట్టు అయిపోయింది. మొత్తం కూడా రీపోర్టింగ్ చేయాలి. అక్కడక్కడ అయితే కొన్ని పూలు అయితే పూస్తున్నాయి, కానీ ముందర సంవత్సరం లాగైతే లేవన్నమాట. ముందరైతే చాలా రోజ్ ఫ్లవర్స్ ఉండేటివి. ఇప్పుడు మన కుందేలు వచ్చి వెళ్ళాక మొత్తం గార్డెన్ అంతా నాశనం అయిపోయింది. ఇక లంచ్ చేద్దాం, వచ్చేయండి మాతో పాటు, మీరు కూడా లంచ్ చేద్దరు. కానీ ఈరోజు ఏంటంటే ముల్లంగి సాంబారు, తర్వాత గోటు చిక్కుడుకాయల ఫ్రై, తర్వాత క్యారెట్ తురుముతో ఫ్రై అన్నమాట, తర్వాత పచ్చిమిరపకాయల పచ్చడి. సో పండగ అయితే ఏదో ఒక పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా. సో పెరుగు అనమాట, మన ఊరి పెరుగు. సో ఇవే ఐటమ్స్, ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం చేయలేదు. సో నా కర్రీస్ ఎలా ఉన్నాయో ఒకసారి వీళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం, నేను బాగా చేశానా లేదా అనేది. ఎలా ఉంది కామ్ని? బాలాపైన బాగుందని చెప్తావా? ఏంది ఈ పాప పేరు ఏం పేరు మర్చిపోయా? ఐశ్వర్య. ఓకే. ఏది నచ్చింది మూడిట్లో? నేను పెద్ద వెరైటీలు చేసి పెట్టేసినట్టు. ఓకే. మొత్తానికి పాపం రోజు పీజీలో ఫుడ్ తిని ఇంటి ఫుడ్కి పాపం ఇంటి ఫుడ్కి వాసిపోయారు అనమాట. సో ఈరోజు ఉగాది రోజు మన ఇంట్లో తిన్నారు నా పిచ్చి కూరలతో. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా,
వాళ్ళు ఏదో ఇంకా వర్స్ట్ అయిన కూరలు తింటారు, అందువల్ల నీ కూరలు బాగున్నాయి నీ కూరలు బాగున్నాయి అంటారు. అదేం లేదు, ఉమ్. బాగుంది, చాలా బాగున్నాయి, అన్ని ఐటమ్స్ బాగున్నాయి. ఎలా ఉంది పీజీ లైఫ్? పీజీ లైఫ్ బాగానే ఉంది. ఇది కొంచెం కొత్తగా అంటే ఇప్పుడు అర్థమవుతుంది అంతా. లైఫ్ అంటే అర్థమవుతుంది. ఇంతవరకు మీరు ఎప్పుడు పీజీలో ఉండలేదా? నేను ఫస్ట్ టైం. నువ్వు ఫస్ట్ టైం పీజీలో, అంటే కాలేజ్ లో హాస్టల్ ఉన్నా కానీ ఇక్కడ పీజీలో ఫస్ట్ టైం. కాలేజ్ హాస్టల్ వేరు, ఇది వేరు కదా. కాలేజ్ హాస్టల్ వేరు కదా. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ పేరెంట్స్ లేకుండా? ఇండిపెండెంట్ ఎలా ఉండాలో కష్టంగానే ఉంది కొంచెం, కానీ అలవాటు చేసుకోవాలి కదా. ఎలా ఉంది బెంగళూరు? ఎన్ని రోజులైంది మీరు బెంగళూరుకి వచ్చి? 1 month అయింది. నేను వచ్చి 3 weeks అయింది. అంతేనా? అంతే. కొత్తగా వచ్చారా మీరు? కొత్తగా వచ్చాను. బెంగళూరు నచ్చిందా? చాలా బాగా బయట వెళ్తున్నారా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? రోజు రోజు వెళ్తాం బయటికి. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. అందువల్ల వాళ్ళతో వెళ్తారా? టైం పాస్ అవ్వదు కదా పీజీలో, ఇంకా అలా ఏం కూర్చుంటామని. సో ఈ పక్క రైట్ సైడ్ ఉన్న అమ్మాయి భీమవరం బుల్లమ్మ, ఈ పక్క ఉన్న అమ్మాయి వైజాగ్. ఏం చెప్పాలి? వైజాగ్ మిరపకాయ, గుంటూరు మిరపకాయ, వైజాగ్ మిరపకాయ కాదు, వైజాగ్ బీచ్. మొత్తానికి మీకు ఎలా ఉంది? జాబ్ ఎంత బాగుందా? బాగుంది. ఇంకా ఏమంటారు, ఇండివిజువల్గా లైఫ్ ఎలా ఉంది? బాగుంది. మీ ఇష్టం, మీరు ఎలాగ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. సినిమాకి వెళ్ళాలనుకో, ఇంట్లో అయితే ఇప్పుడా పోయేది మీరు వద్దు అంటారనుకో. ఇంట్లో అయితే అడగాలి పర్మిషన్, ఇక్కడైతే అట్లా కాదు, ఇండిపెండెంట్ కాబట్టి మనకి వెళ్ళాలనిపిస్తే ఫ్రెండ్స్ వెళ్ళిపోతాం అంతే. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతాం, రిస్ట్రిక్షన్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ పేరెంట్స్కి చెప్పరా మేము ఇట్లా పోతున్నామని? అంటే చెప్తే కొన్ని కొన్ని చెప్తామంటే అన్ని చెప్పాం కదా అది. సో మా పిల్లలు అయితే ఏం చేస్తారు తెలుసా, అమ్మ నేను ఈరోజు కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి పోతున్నా అంటారు. మీరు చెప్పారా ఎప్పుడైనా మీ పేరెంట్స్కి? నేను చెప్తాను, కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు చెప్పేదాన్ని. కాలేజ్ బంక్ చేసి మరి పోతున్నా అని చెప్పేవాళ్ళ ధైర్యంగా? నాన్నకి చెప్పేదాన్ని ఒక్కొక్కసారి, ఏదైనా క్లాసులు బంక్ కొట్టినా డాడీ ఫోన్ చేసి చెప్పేసి అప్పుడు బంక్ కొట్టేదాన్ని. ఏమనేవాళ్ళు మీ డాడీ? ఏమంటారు, అవుతుంది. ఇంట్లో ఏమంటారు, నేను కూడా అంతే, కాలేజ్ ఉన్నప్పుడు వెళ్ళకపోయినా ఎక్కడికైనా వెళ్ళినా అనేవారు కాదు, జాగ్రత్తగా ఉండని చెప్తారు అంతే. రెస్ట్రిక్షన్స్ ఏమి అంత ఉండవు బయట ఉంటే. బయట కాదు, ఇంట్లో ఉన్నప్పుడు ఊర్లో ఉంటాయి రెస్ట్రిక్షన్స్. ఇంట్లో పంపించారు ఎక్కడికి, భయం అనమాట ఇంట్లో. కానీ బయట ఫ్రెండ్స్ తో ఉంటే ఏమంటారు. సో కొత్తగా ఇండివిజువల్గా పీజీలో ఉండే, పీజీ అని చెప్పలేం కానీ ఇండివిజువల్గా ఉండే అమ్మాయిలకి మీ అడ్వైజ్ ఏంది? కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే వాళ్ళ ఊర్లో నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎక్కడైనా జాబ్ కోసం వచ్చారు, వచ్చి ఏదైనా హాస్టల్లోనో లేదా రూమ్లోనో లేదా ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ కానీ మీరేమైనా అడ్వైస్ కానీ ఏమైనా చెప్తారా? అడ్వైస్ అంటే మనం చేసే పని మీద మనకి నమ్మకం ఉంటే సరిపోతుంది. అది తప్పు రైట్ అనేది మనం చేసే పని బట్టి ఉంటుంది. నమ్మాలి, చేసిన దాన్ని సాటిస్ఫాక్షన్ చేయాలి. ఏ ఫ్రెండ్ అయినా నమ్మకం అనేది ఉంటే సాటిస్ఫాక్షన్ ఉంటది, ప్రశాంతంగా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక రూమ్ లో వేసినప్పుడు కొత్తగా ఉంటది, ఆ పక్కన అమ్మాయిలు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో. కానీ మనం కలిసిపోతే మనకేమనిపించదు, అంటే కలిసిపోతే పర్లేదు. లేదు మేము ఒంటరిగా ఉంటాం అనుకుంటే కష్టం, కానీ మనం కలిసిపోతే పక్క వాళ్ళు కలుపుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇల్లు కదా, సో వాళ్ళు కూడా మన కండిషన్ లో వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఈజీ కలిసిపోతారు. అది ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటది. సో మీరు ఇంట్లో ఉంటే బాగుందా, ఇక్కడ ఉంటే బాగుందా? మీకు ప్రైవసీకి ఇక్కడే బాగుంది. ఇక్కడే బాగుంది. సో మీ ఇష్టం, మీరు ఏడైనా పోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో మా డెసిషన్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇండివిజువాలిటీ. సో అది కొన్నిసార్లు ఇంట్లో కుదరదు. సో ఇక్కడ ఏంటంటే మేము మా మీద నమ్మకంతో వెళ్తే ముందుకి లైఫ్ లో కూడా నేర్చుకోవడానికి ఉంటుంది. అది కాకుండా మా డెసిషన్ మేకింగ్ మా లైఫ్ లో మాకేంటి ఇంపార్టెంట్. ఓకే, అలా. సో మీరేంటంటే కాదు, తిరగడం అనేది సెకండరీ. మేము ఎందుకు వచ్చామంటే మేము జాబ్ కోసం వచ్చాం. తిరగడం అవన్నీ కైండ్ ఆఫ్ సెకండరీ. ఏదైనా జాబ్ తర్వాత. సో మీరు సొంతంగా డెసిషన్ తీసుకోవడానికి మీరు ఇండివిజువాలిటీ ఉంటే బాగుంటుంది అంటారు. అందుకనే కదా అంటే ప్లేస్ కి వచ్చింది, మాకంటూ మేము ఏమైనా చేయగలిగితే చేయడానికి.
సో మొత్తానికి ఈ లైఫ్ బాగుంది అనమాట పేరెంట్స్తో ఉండే కంటే. అలా కాదు, దేని ఇంపార్టెన్స్ దాంతే. కాకపోతే దీన్ని కూడా కొంచెం మేము చూడాలి కదా ఫస్ట్. సో దీన్ని కొన్ని రోజులు చూసిన తర్వాత అప్పుడు మాకు తెలుస్తుంది. ఇంకా ఇది కొత్త కదా ఇంకా ఈ లైఫ్ కూడా ఇట్లా వచ్చి ఉండడం. ఇంకా మీకు లవ్ మ్యారేజెస్ ఇష్టమా, అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా, లేదా లవ్ కమ్ అరేంజ్ ఇష్టం? ఏదైనా పెద్దలు ఒప్పుకుంటే హ్యాపీగా ఉంటుందని నాకు. పెద్దలు ఒప్పుకుంటే ఏదైనా సరే. సో మీరు ఎవరైనా ఫ్యూచర్లో లవ్ చేస్తే మీ పెద్దోళ్ళని ఒప్పించే చేసుకుంటారు? లేకపోతే అంతే, ఒప్పించి చేసుకుంటాం. ఫ్యామిలీస్ ఒప్పుకోవాలి, అంతే. 2 ఫ్యామిలీస్ ఒప్పుకోవాలి, 2 ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండి చేయాలి. లేకపోతే ఇంకా అది వేస్ట్. ఇంకా ఆ రిలేషన్ అవసరం లేదు. ఓకే, గుడ్ ఫ్యామిలీస్ డెసిషన్. ఇంపార్టెంట్. గుడ్ డెసిషన్. 20 ఏళ్ళ ప్రేమ, 2 ఏళ్ళ ప్రేమ అంటే ఒకవేళ ఇన్ కేసు అస్సలు ఎనీ కాస్ట్ ఒప్పుకోరంటే మీరు ఏం చేస్తారు? ఒప్పుకొని వదిలేస్తాం. మొన్న వచ్చిన వదిలేస్తాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ముందే చూసుకుంటాం. ఇట్లా పేరెంట్స్ అయితే ఒప్పుకోకపోతే మాత్రం మనం విడిపోతాం అని చెప్పండి. అంతేగాని కన్విన్స్ చేయరు. అంతే కన్విన్స్ చేస్తాము. అప్పుడు కూడా ఇంక మేము ఒప్పుకోము అంటే మేము ఇంకా పేరెంట్స్ ఇంకేం కాదనలేము కదా. మా వంతు మేము చేస్తాము. వాళ్ళు ఇంక మేము చెయ్యము, ఇంకా అవ్వదు, కుదరదు అంటే ఇంక మేమేమి చెయ్యలేము. ఇంకా అట్మోస్ట్ ప్రయారిటీ పేరెంట్స్. ఓకే, సో అది కూడా మంచి డెసిషన్ అనమాట. సో ప్రియారిటీ పేరెంట్స్కి ఇవ్వడం అనేది. సో ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా వెళ్ళిపోవడం. పేరెంట్స్ లేకపోతే మనం ఇక్కడ లేం కదా. పొజిషన్ ఉండడం ఉన్నాము అంటే దానికి కారణం పేరెంట్సే. వాళ్ళట్లో వదిలేసి మనం వచ్చినప్పుడు ఇంపార్టెంటే, కానీ వాళ్ళకంటే కాదు కదా. అంతే కదా, కరెక్ట్. వాళ్ళ అన్కండిషనల్ లవ్. ఏమి లేనప్పటి నుంచి వాళ్ళు మనల్ని ఇంత పెంచి, ఇంత పోషించి, ఇంతవరకు తెచ్చారు స్టేజ్ వరకు. ఇప్పుడు ఎవరో వచ్చారు కదా మనం వాళ్ళు కావాలని చెప్పి మనకి రెక్కలు వచ్చి అని చెప్పి వెళ్ళిపోతే ఇంకా ఏముంటది. ఇంకా లైఫ్ లో క్లారిటీ లేనట్టే వెళ్ళిపోతే వదిలేదు. ఇప్పుడు అర్థం కాదు, 2 సంవత్సరాలు అయ్యాక అప్పుడు గుర్తొస్తే పేరెంట్స్ వాళ్ళ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుంది. దాని బదులు 2 ఫ్యామిలీస్ ఒప్పుకుంటే వాళ్ళు మనము ప్రశాంతంగా ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తే సరిపోద్ది. లేకపోతే వెయిట్ చేస్తే ఎప్పటికీ ఒప్పుకుంటారు కదా. వేరే వెళ్ళి మేము చేసుకోము, మీరు ఒప్పు చేస్తేనే చేసుకుంటాం అంటే సచ్చినట్టు ఒప్పుకుంటుంటా. అంతే కదా. వాళ్ళు కూడా ఇంకా మమ్మల్ని ఎంత బతిమాలుతున్నా మాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. మీ పేరెంట్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు పేరెంట్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అయితే ప్రెసెంట్ మేము ఎలా ఉండాలనుకున్నాం అలా అంతగానే ఉన్నారు. అంటే మా డిసిజన్ కూడా వాల్యూ ఇస్తారు మా పేరెంట్స్. ఆలోచిస్తారు. మా అమ్మాయి కూడా చెప్పింది కదా మనం థింక్ చేద్దామని చెప్పి. సో మంచి పేరెంట్స్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మీ అడ్వైజెస్ ఎవరికైనా ఉపయోగపడతాయని చూద్దాం. ఫ్రెండ్స్ విన్నారు కదా, వీళ్ళంతా కూడా వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకునేలాగా ఈ తరం యూత్ కోరుకుంటుంది అనుకుంటా. తర్వాత చాలాసేపు మన గార్డెన్లో స్పెండ్ చేసాం టైం అంతా కూడా. సో మొత్తానికి వీళ్ళైతే హ్యాపీగా ఉన్నారు ఈరోజు. సో ఈ అమ్మాయి అయితే ఫ్లవర్స్ని ఫోటోషూట్ చేయడంతోనే సరిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా.